మన ఛానల్ వీక్షకులందరికీ రాశిఫలాలు వీడియోకి స్వాగతం। మేము ప్రతిరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము। ఒకటి పంచాంగం వీడియో, రెండవది రాశిఫలాలు వీడియో। మీరు గనక పంచాంగం వీడియో కోసం చూస్తున్నట్లయితే పంచాంగం వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఇంకా ఎండ్ కార్డ్స్ లోను ఉంచుతాను, గమనించగలరు। ఈ రోజు రాశిఫలాలు చూద్దాం। మేషరాశి, ఈ రోజు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి। మనసు ప్రశాంతంగా ఉంటుంది। దీర్ఘకాలిక లాభాలకు అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి కొంత ఆర్థిక అనిశ్చితి ఉంటుంది। శత్రువులపైన విజయం సాధిస్తారు। ఆరోగ్యం నిలకడగా ఉంటుంది। ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు। మంగళవారం బెల్లం దానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది। అదృష్టాన్నిచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9। వృషభ రాశి, ఈ రోజు చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు। సోదరులతో సత్సంబంధాలు కలుగుతాయి। మీ మాట తీరుతో చాలా సమస్యలు రాకుండా చూసుకోగలుగుతారు। అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి। ఈ రోజు కొంత శ్రమ అధికంగా ఉండవచ్చు। కొంత అనుమానం, అసంతృప్తి కూడా ఉండవచ్చు। ఓపిక పాటించడం మంచి ఫలితాలను ఇస్తుంది। ఓం నమఃశివాయ మంత్రం జపించడం మీ రాశి వారికి శుభప్రదం। పేదలకు అన్నదానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు। అదృష్టాన్నిచ్చే రంగు గులాబీ రంగు, అదృష్ట సంఖ్య 2। మిథున రాశి, ఈ రోజు ఆర్థిక పరంగా కొంత అదృష్టం చూస్తారు। అలాగే ఖర్చుల పైన కూడా శ్రద్ధ వహించాలి। మీ వాక్కు, మీ మాటలు ఇతరుల పైన ప్రభావితం చూపించవచ్చు। వృత్తి వ్యాపారాలలో కూడా అభివృద్ధి ఉంటుంది। మీరు చేసే ప్రయత్నాలకు మంచి ఫలితం కనిపిస్తుంది। ఆరోగ్యపరంగా మనసుకు కొంచెం స్థిరత్వం అవసరం। నిత్యం వ్యాయామం, ధ్యానం మీకు చాలా ఉపయోగపడతాయి। మంచినీటిని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు। అలాగే గణపతి దేవుణ్ణి పూజించడం ద్వారా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది। అదృష్టాన్నిచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3। కర్కాటక రాశి, ఈ రోజు మానసిక ధైర్యంగా చేసే పనుల్లో ఒక స్పష్టతగా ఉంటారు। కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు ఉండవచ్చు। ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి, సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉండవచ్చు। ఒక చక్కటి ప్రణాళికను తయారు చేసుకోవడం ద్వారా వీటిని అధిగమించవచ్చు। ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి। శివుణ్ణి పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు। అలాగే గురువులు, పెద్దల్ని గౌరవించడం ద్వారా వారి ఆశీర్వాదాలు పొందడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు। అదృష్టాన్నిచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2। సింహ రాశి, ఈ రోజు సింహరాశి వారు కొంత భావోద్వేగాలను అనుభవించవచ్చు। అంతేకాకుండా ఈ రోజు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి। వ్యవహార ఒప్పందాల విషయాలలో కూడా జాగ్రత్త అవసరం। భాగస్వామ్య సంబంధాల్లో కూడా కొంత సవాళ్లు, పోటీలు ఉండవచ్చు। ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు। అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1। కన్యా రాశి, ఈ రోజు కన్యా రాశి వారికి ఆదాయ వృద్ధి ఉంటుంది। ఆర్థిక లాభాలు ఉంటాయి। మీరు చేసే కృషి వల్ల మంచి ఫలితాలను పొందుతారు। మీరు చేసే పనులకు బంధుమిత్రుల నుండి మద్దతు లభిస్తుంది। కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు। ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు। అదృష్టాన్నిచ్చే రంగు పచ్చ, అదృష్ట సంఖ్య 5। తులా రాశి, ఈ రోజు మీకు పార్ట్నర్షిప్లు, కొత్త భాగస్వామ్య ఒప్పందాలలో విజయాలు కలగవచ్చు। అయితే ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తలు పాటించాలి। ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడి, ఆందోళనలు అనుభవించవచ్చు। ధ్యానం, ఆరోగ్యకరమైన జీవన శైలి మీకు మంచి చేస్తుంది। మంచి ఫలితాల కోసం అవసరంలో ఉన్న వారికి వస్త్రాలను దానం చేయడం మంచిది। లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలను ఇస్తుంది। అదృష్టాన్నిచ్చే రంగు బ్లూ, అదృష్ట సంఖ్య 6। వృశ్చిక రాశి, ఈ రోజు మీరు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి।
మీరు చేసే పరిశోధనలకు మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గృహస్థ జీవితంలో కొన్ని అడ్డంకులు, చికాకులు ఎదురు కావచ్చు. వృత్తి, వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ధనుస్సు రాశి. ఈ రోజు సృజనాత్మక, కళాత్మక రంగాల్లో ఉన్నవారికి విజయ అవకాశాలు ఉంటాయి. ఈ రోజు సంతోషంగా గడుపుతారు. అయితే ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో చిన్న చిన్న అవరోధాలు, చికాకులు ఏర్పడవచ్చు. వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల విశేషమైన శ్రద్ధ అవసరం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి పూజ చేయడం ద్వారా కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదృష్టాన్నిచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి. ఈ రోజు గృహస్థ జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గాదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి. ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ వృత్తి వ్యాపారాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ సర్దుకుపోయి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. మీన రాశి. ఈ రోజు భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయాలలో ప్రగతి చెందుతారు. లగ్నంలో బుధుడు, శుక్రుడు మరియు రాహు ఉండడం వలన మీరు సామాజికంగా చురుగ్గా మరియు కళాత్మకంగా ప్రతిభ చూపుతారు. ఆర్థికంగా కూడా మీరు బాగా ప్రగతి చెందుతారు. ఆదాయం వృద్ధి ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. వారసత్వ ఆదాయం నుండి లాభాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ పిల్లల విజయాలు మీకు మరింత ఆనందాన్నిస్తాయి. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గాయత్రి మంత్రం జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు ఈ రోజు ఉన్న గ్రహస్థితుల ఆధారంగా అంచనాలు వేయబడినవి మాత్రమే. ఇవి ఏ ఒక్కరి జాతకాలు కానీ రాశి ఫలాలు కానీ కాదు. కాబట్టి ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీటిని ఆధారంగా చూడరాదు. అందుకు మీ పనులకు సంబంధించిన నిపుణుల సలహాలు తీసుకోండి. మీ ప్రతి క్షణం ఆనందంగా మరియు ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.